నమస్కారం. సీతా శర్మ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు తెలియచేసేటువంటి అంశం ఏంటంటే అప్పుల బాధలు తీరిపోవాలి అంటే తెలుసో తెలియకో ఏమవుతుందంటే పరిస్థితుల ప్రభావం వల్ల కూడా ఒకసారి కొంచెంగా అనేది అయ్యో నాకు చాలా అర్జెంట్ అని చెప్పేసి ఏ ఫ్రెండ్ దగ్గర బంధువుల దగ్గర కొంచెం అప్పు తీసుకొస్తారు. తర్వాత ఏమైందంటే అనుకోకుండా ఇంకా కొంచెం తీసుకొస్తారు, ఇంకా కొద్దిగా తీసుకొస్తారు, అనుకోకుండా అదే తడిసి మోపడవటం అంటారు. చాలా ఎక్కువగా అయిపోతూ ఉంటాయి, చాలా బాధపడుతూ ఉంటారు. అమ్మ అప్పు తీరుద్దాము అనుకుంటే మళ్ళీ అప్పు చేయాల్సి వస్తున్నది, నాకు చాలా బాధపడుతున్నాం, అసలు ఈ అప్పులన్నీ ఎప్పుడు తీరిపోతాయో అని చెప్పేసి చాలామంది కూడా బాధపడుతుంటారు. అటువంటి వాళ్ళు ఏంటంటే ఈ చిన్న పరిహారం అనమాట. ఒక 45 రోజులు 45 డేస్ అనమాట. అంటే గోధుమ పిండి కొద్దిగా తీసుకొని అంటే ఫార్మాలిటీ ఒక్కరవే అనమాట, బెల్లం ఫార్మాలిటీకి. అది కూడా ఏంటంటే కొంచెం బెల్లాన్ని అది ఆ పూరీ పిండి కలిపే దాంట్లోనే కొంచెమే బెల్లం వేసి అది పూరీ పిండిలాగా ఒత్తుకొని పూరీలు అనమాట చేయటం కూడా పూరీలే చేయాలి. అంటే ఇంత క్వాంటిటీ అంత క్వాంటిటీ అనేమీ లేదు. అదొక 10 చేయొచ్చు, 12 చేయొచ్చు, 20 చేయొచ్చు, వాడి స్తోమత కొద్దీ అది చేసి దానిని ఆంజనేయ స్వామి వారి గుడికి తీసుకొని వెళ్ళి అక్కడ నైవేద్యం పెట్టి అది కొద్ది మందికి ప్రసాదం పంచిపెట్టాలి. ఈ విధంగా గుర్తు పెట్టుకొని 45 రోజులు చేయాలన్నమాట. అయితే అది క్వాంటిటీ ఇంత అనేమీ లేదు, మీకు వీలైనంత చేసి ఆంజనేయ స్వామి గుడిలో నైవేద్యం పెట్టి అది ప్రసాద వితరణ చేసి చూడండి. కొంచెంగా అప్పులు అనేవి తీరుతాయి. ఎలా తీరుతాయి అప్పులు? మనకు ఆర్థికంగా కలిసి వస్తే రావాల్సిన డబ్బు రావటం కానీ, జీతం పెరగటం కానీ, బిజినెస్ చేసే వాళ్ళైతే వ్యాపార అభివృద్ధి జరగటం కానీ, ఈ విధంగా ఏంటంటే స్వయంగా అన్నమాట మీరే ఆ అనుభవం అనేది పొందగలుగుతారు. అయితే చాలామంది కూడా తెలియచేశారు. ఇంతకు మునుపు కూడా ఈ పరిహారం అనేది అపాయింట్మెంట్ తీసుకొని వచ్చిన వాళ్ళకి తెలియచేయడం జరిగింది. ఈ విధంగా చేస్తూ ఉన్న కొద్దీ డే బై డే కాస్త రిజల్ట్ అనేది తెలిసిందమ్మా. కొంచెంగా ఇప్పుడు మంచి మార్పు అనేది వస్తున్నది, స్వయంగా చూడగలుగుతున్నాము అని చెప్పేసి కూడా చాలామంది తెలియజేశారు. అందుకని చెప్పేసి మరొకసారి అన్నమాట, ఎవరైనా సరే కష్టాల్లో బాధల్లో ఉన్నారు, అయ్యో అప్పులు తీరట్లేదు అనంటే ఎవరు కూడా మానసికంగా బాధపడద్దు. ఒకరోజు కాకపోతే ఒకరోజు తప్పనిసరిగా భగవంతుడు మంచి రోజు అనేది ష్యూర్గా వస్తుంది. మన వంతు ధర్మంగా మనం ఈ విధంగా ఆచరించి చూడండి. డెఫినెట్గా ధనప్రాప్తి కలిగి మీరు అప్పులు అనేది తీర్చగలుగుతారు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి.